నమస్తే. ఈ వీడియోలో సాలిడ్ యాక్సిస్ ఇంక్లైన్డ్ టు విపి ప్యారలల్ టు హెచ్పి సో ఈ కండిషన్ మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్గా మనకి హెక్సగనల్ ప్రిజం ఉంది. సో హెక్సగనల్ ప్రిజం అంటే హెక్సగన్ షేప్ టూ హెక్సగన్ షేప్స్ మధ్యలో రెక్టాంగులర్ షేప్స్ కనెక్ట్ అయితే దాన్ని హెక్సగనల్ ప్రిజం అంటాం. సో ఈ హెక్సగనల్ ప్రిజంకి బేసిక్ ఏమున్నాయి మనకి? సో ఎడ్జ్ వచ్చేసి 30 mm అన్నారు, అంటే ఈ ఎడ్జ్ వచ్చేసి 30 mm, యాక్సిస్ 70 mm, అంటే ఒక హెక్సాగనల్ టాప్ సర్ఫేస్ నుంచి బాటమ్ సర్ఫేస్ మధ్యలో ఉండే డిస్టెన్స్ 70 mm. హ్యాజ్ ఇట్స్ ఎడ్జ్ ఆఫ్ ఇట్స్ బేస్ ఇన్ ద విపి. సో దీని యొక్క ఎడ్జ్ వచ్చేసేసి విపిలో ఉందంటున్నారు. యాక్సిస్ ఈజ్ ఇంక్లైన్ 30 degrees టు విపి. సో ఇప్పుడు నేను ఇక్కడ హెక్సాగన్ చూపించాను కదా, ఈ పర్టికులర్ హెక్సాగన్ కొంచెం టిల్ట్ అయినట్టు ఉంది, అంటే విపికి యాక్సిస్ ఉంది అండ్ ప్యారలల్ టు హెచ్పి. సో విపికి యాక్సిస్ ఉందంటే ఆల్మోస్ట్ అది హెచ్పికి ప్యారలల్ గా ఉన్నట్టే, అంటే విపికి ఇంక్లైన్ అయింది అంటే ఖచ్చితంగా హెచ్పికి ప్యారలల్ గా ఉన్నట్టే. సో మన కండిషనే అది, ఇంక్లైన్ టు విపి అండ్ ప్యారలల్ టు హెచ్పి. సో ఇటువంటి కండిషన్స్ లో ప్రొజెక్షన్స్ ఎలా ఉన్నాయో డ్రా చేసుకోవాలి. సో ఫస్ట్ అజంప్షన్ ఏంటంటే ఇది హెచ్పికి కానీ విపికి కానీ ఎక్కడో ఒక దగ్గర ప్లేస్ అయినట్లు మనం అజంప్షన్ చేసుకుంటాం. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇది యాక్సిస్ ఇస్ ఇంక్లైన్ 30 degrees టు విపి అన్నారు కాబట్టి మన అజంప్షన్ ఏం చేసుకుంటామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యాక్సిస్ పర్పెండిక్యులర్ టు విపి ఉన్నట్టు చూసుకుంటాం, అంటే స్ట్రైట్గా లొకేట్ చేస్తాం. సో ట్రూ షేప్ ఎక్కడ కనపడుతుంది మనకి? ఫ్రంట్ వ్యూలో కనపడుతుంది. సో ఫ్రంట్ వ్యూలో ట్రూ షేప్ కనపడుతుంది, టాప్ వ్యూలో మనకు ఒక రెక్టాంగులర్ షేప్ కనపడుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఫ్రంట్ వ్యూలో మనకి ట్రూ షేప్ కనపడుతుంది కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హెక్సాగన్ డ్రా చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక XY లైన్ డ్రా చేసుకుంటాం. సో హెక్సాగన్ డ్రా చేసుకోవాలి కాబట్టి ఫ్రంట్ వ్యూలో ఒక 30 mm బేస్ ఎడ్జ్తో ఒక హెక్సాగన్ డ్రా చేసుకోండి. ఈ విధంగా 60 degrees ఇంటర్నల్ యాంగిల్ పెట్టేసుకొని ఒక హెక్సాగన్ డ్రా చేసేసుకుంటే మనకి ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. పాయింట్స్ కూడా లొకేట్ చేసేది ABCDEF వస్తుంది. సెంటర్ పాయింట్ వచ్చేసి O. తర్వాత అవతల హెక్సాగన్ ఉంది కదా, దాన్ని 1 2 3 4 5 6 అని చెప్పేసి ఇంకొక హెక్సాగన్ నేమ్ పెట్టేద్దాం. ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి మనము ప్రొజెక్షన్స్ అనేవి డ్రా చేయాలి. సో ఏ దగ్గర ప్రొజెక్షను, అదేవిధంగా సిఎఫ్ దగ్గర ప్రొజెక్షన్ ఆల్మోస్ట్ అది ఓలో కలిసిపోతుంది. నెక్స్ట్ ఈడి దగ్గర ప్రొజెక్షన్. సో ఈ ప్రొజెక్షన్స్ జాయిన్ చేసిన తర్వాత మనకి టాప్ వ్యూ షేప్ రావాలి. సో టాప్ వ్యూ షేప్ మనకి ఏం కనపడుతుంది? హెక్సాగన్ మనము ఫ్రంట్ వ్యూ షేప్ ఏం కనపడుతుంది? ఫ్రంట్ వ్యూ మనం డ్రా చేసాము. సో ఇప్పుడు టాప్ వ్యూ గడవాలా. సో టాప్ వ్యూ షేప్ ఏం కనపడుతుంది? ఒక రెక్టాంగులర్ షేప్స్ కనపడతాయి, అంటే సిరీస్ ఆఫ్ రెక్టాంగిల్స్, ఒక 2-3 రెక్టాంగిల్స్ కనపడతాయి. బట్ ఎలా ఒక్కొక్క రెక్టాంగిల్కి వేరనే చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఇది హెచ్పి మీద ప్లేస్ చేస్తున్నాం, ఇది విపి మీద ప్లేస్ చేస్తున్నాం కదా. సో విపి మీద ప్లేస్ చేస్తున్నాం కాబట్టి ఆన్ XY లైన్ వస్తుంది కాబట్టి ఏ నుంచి డికి ఒక లైన్ జాయిన్ చేసేస్తాను. తర్వాత ఏ పాయింట్ దగ్గర యాక్సిస్ ఎంతైతే ఉందో, యాక్సిస్ 70 mm ఉందో, ఏ పాయింట్ దగ్గర నుంచి ఒక 70 mm లైన్ డ్రా చేసుకుంటాను. డ్రా చేసుకొని దీని యొక్క ప్రొజెక్షన్ 1 2గా మార్చుకుంటాను. అదేవిధంగా నెక్స్ట్ సి పాయింట్ దగ్గర ప్రొజెక్షన్ 70 mm, నెక్స్ట్ డి పాయింట్ దగ్గర ప్రొజెక్షన్ 70 mm, తర్వాత 1 నుంచి 5కి లైన్ జాయిన్ చేసేస్తాను. ఇది మన ఫస్ట్ స్టేజ్. అంటే మనకి ఫ్రంట్ వ్యూలో ఏం కనపడుతుంది, టాప్ వ్యూలో ఏం కనపడుతుందో క్లియర్గా ఇచ్చేసాం. సో ఫ్రంట్ వ్యూలో ఒక హెక్సాగన్ కనపడుతుంది, టాప్ వ్యూలో ఒక రెక్టాంగిల్ షేప్ కనపడుతుంది. ఇది మన ఫస్ట్ స్టేజ్. ఇప్పుడు ఏం చేస్తానంటే దీనిని నేను యాక్సిస్ ఇంక్లైన్డ్ 30 degrees టు విపి. సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని 30 degreesకి ఇంక్లైన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చేయాల్సిన పని ఏంటంటే ఒక 30 degrees లైన్ డ్రా చేసుకోవాలి. ఈ 30 degrees లైన్ మీద ఈ పర్టికులర్ షేప్ని ఇక్కడ మనం మోల్డ్ చేయాలి. సో ఎలా మోల్డ్ చేయాలి? సో ఏ నుంచి డీకి ఎంతైతే డిస్టెన్స్ ఉందో మెజర్ చేసుకొని ఇక్కడ ఆ సెంటర్ పాయింట్ లొకేట్ చేసేసేసి ఈ XY లైన్కి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు డ్రాఫ్టర్తో ప్లేస్ చేస్తాం ఈ విధంగా. తర్వాత డి దగ్గర నుంచి 70 mm లైన్ పర్పెండిక్యులర్ లైన్, సి దగ్గర నుంచి 70 mm పర్పెండిక్యులర్ లైన్, ఏ దగ్గర నుంచి 70 mm పర్పెండిక్యులర్ లైన్, అంటే పర్పెండిక్యులర్ టు ఏడి లైన్కి మనం పర్పెండిక్యులర్గా డ్రా చేస్తాం. తర్వాత 1 నుంచి 5కి జాయిన్ చేస్తాం. అంటే ఇక్కడ ఉండే షేప్ని నేను ఇక్కడ ట్విస్ట్ చేసి పెట్టాను, అంతే తేడా, ఇంకేం లేదు, అంతే కదా డిఫరెన్స్. తర్వాత ఏం చేయాలి? తర్వాత ప్రొజెక్షన్స్, ఏ దగ్గర ప్రొజెక్షను, సి దగ్గర ప్రొజెక్షను, డి దగ్గర ప్రొజెక్షను, 1 దగ్గర ప్రొజెక్షను, 3 దగ్గర ప్రొజెక్షన్, 4 దగ్గర ప్రొజెక్షన్స్. సో ప్రొజెక్షన్స్ కూడా డ్రా చేసేసుకున్నాం.
సో వర్టికల్ ప్రొజెక్షన్స్ అయిపోయినాయి. తర్వాత హారిజాంటల్ ప్రొజెక్షన్స్ ఇంపార్టెంట్. సో ఎఫ్ దగ్గర ప్రొజెక్షన్ డ్రా చేస్తే ఎఫ్ డాష్ 6 డాష్, ఎందుకంటే ఇక్కడ 6 వచ్చి కలుస్తుంది, ఇక్కడ ఎఫ్ వచ్చి కలుస్తుంది కాబట్టి ఎఫ్ డాష్ 6 డాష్. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ప్రొజెక్షన్ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ 4 పాయింట్స్ వస్తాయి. చాలా జాగ్రత్తగా ప్రొజెక్షన్ పాయింట్స్ మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొజెక్షన్ తీసుకుంటాను. తీసుకున్న తర్వాత అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏ వచ్చి ఏ దగ్గర మీట్ అవుతుంది కాబట్టి ఏ డాష్, ఈ పాయింట్ వచ్చేసి ఈ పాయింట్ దగ్గర మీట్ అయ్యి ఈ డాష్, 1 వచ్చేసి 1 దగ్గర మీట్ అవుతుంది కాబట్టి 1 డాష్, 5 వచ్చేసి 5 డాష్. సో ఈ విధంగా లొకేట్ చేయాలి. నెక్స్ట్ సిమిలర్గా ఓ దగ్గర కూడా మనం ప్రొజెక్షన్ తీసుకోవచ్చు, బట్ నేను ఓ యాక్సిస్ తీసుకునేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ బి దగ్గర ప్రొజెక్షన్. ఓకే, సో బి దగ్గర ప్రొజెక్షన్ తీసుకున్నప్పుడు బి డాష్, డి డాష్, 2 డాష్, 4 డాష్. అదేవిధంగా సి దగ్గర ప్రొజెక్షన్ తీసుకున్నప్పుడు సి డాష్, 3 డాష్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం వ్యూ ఎక్కడి నుంచి చూస్తున్నాం? మనం వ్యూ ఇక్కడ నుంచి చూస్తున్నాం. అంటే మనకి ఈ సర్ఫేస్ కనపడదు డి నుంచి 4కి. ఈ సి నుంచి ఎఫ్ కనెక్ట్ అయ్యే లైన్ కూడా కనపడదు. అంటే సి నుంచి డికి, ఎఫ్ నుంచి డికి, ఎఫ్ నుంచి ఈకి ఏ లైన్ కూడా మనకి విజిబిలిటీలో ఉండదు. అంటే సి నుంచి డికి కనపడుతుంది, కానీ ఇక్కడ ఫర్దర్ అంటే ఆఫ్టర్ ఆ పర్టికులర్ లైన్ డ్రా చేసిన తర్వాత ఇంటర్నల్గా వెళ్ళేటప్పుడు మనకి కొంచెం కాంప్లికేషన్స్ వస్తాయి. ఆ కాంప్లికేషన్స్ ఏదో నేను చెప్తాను. అంటే మనకి డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు సో ఇక్కడ నుంచి చూసినప్పుడు మనకి ఏ వ్యూస్ కనపడతాయో అవి మాత్రమే ఇక్కడ థిక్ లైన్స్లో రిప్రజెంట్ చేస్తాం, ఎందుకంటే ఇది మనం ఫైనల్ షేపింగ్గా. సో ఫైనల్ షేప్లో మనకి ఏవైతే విజిబుల్ లైన్స్ ఉంటాయో అవి మాత్రమే చేస్తాం. ఇక్కడ ఈ పర్టికులర్ సర్ఫేస్ నాన్ విజిబుల్ కదా, సో దీన్ని మనం డాటెడ్ లైన్స్లో ఉంచుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను? సి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. సో C to 3 ఉంది లైను. సో C to 3 ఒక లైన్ డ్రా చేసుకుంటాను. నెక్స్ట్ 3 to 4 ఉంది. సో 3 to 4 లైన్ డ్రా చేస్తాను. నెక్స్ట్ 4 to 5 ఒకటే పాయింట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా లైన్ ఉంటుంది. నెక్స్ట్ 5 to 6 లైన్ ఉంది, జాయిన్ చేస్తాను. నెక్స్ట్ 6 to F, సో 6 to F లైన్ ఉంది, ఓకే జాయిన్ చేస్తాను. నెక్స్ట్ F to A లైన్ ఉంది, ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి జాయిన్ చేస్తాను. నెక్స్ట్ AB ఒకటే పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా లైన్ కనపడుతుంది. నెక్స్ట్ B నుంచి Cకి ఇక్కడ ఒక లైన్. సో ఇది మన అవుటర్ షేప్ వచ్చేసింది. సో తర్వాత మనము ఇన్నర్ షేప్ గీసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. ఫస్ట్ ఒక హెక్సాగాన్ చేసుకుందాం, తర్వాత ఇంకొక హెక్సాగాన్కి వెళ్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఒక హెక్సాగాన్ వస్తుంది, ఇక్కడ ఒక హెక్సాగాన్ వస్తుంది. ఫస్ట్ ఈ హెక్సాగాన్ని డ్రా చేద్దాం. సో 2 to 3, 2 నుంచి 3కి లైన్ కనెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ థిక్ లైన్ వేద్దాం. 2 to 1, సో 2 to 1 అనేది ఒకటే పాయింట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా థిక్ లైనే ఉంటుంది. నెక్స్ట్ 1 to 6 కూడా థిక్ లైనే వేసుకోవాలి. మీరు అడగచ్చు, ఇక్కడ 6 to 4 ఏం కనెక్షన్స్ లేవు కదా అంటే లేవు. మేబీ ఇక్కడ వస్తాయేమో వస్తాయి, బట్ ఇక్కడ అయితే ఏం లేవు కదా మన కనెక్షన్స్, సో వదిలేద్దాం అట్టలే. నెక్స్ట్ 1 to A కూడా కనెక్షన్ ఉంది కదా, 1 to A, సో 1 to A కనెక్షన్ తీసుకోండి. నెక్స్ట్ 2 to B కూడా కనెక్షన్ ఉంది, 2 to B, సో 2 to B కూడా థిక్ కనెక్షన్ ఇచ్చేసేయండి, అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ రెక్టాంగిల్స్ కూడా మనం డ్రా చేసేసాం. ఇంకా ఇక్కడ మాత్రమే ఒక హెక్సాగన్ పెండింగ్ ఉంది. సో C నుంచి Dకి ఈ వ్యూ కనపడదు మనకి, సో డాటెడ్ లైన్ తీసుకోండి. D నుంచి 4 కానీ D నుంచి E అంటే ఈ పాయింట్ అస్సలు కనపడదు, ఎందుకంటే మనం ఇక్కడ నుంచి చూస్తాం కాబట్టి ఈ పాయింట్ మనకి టోటలీ హిడెన్లో ఉంటుంది, సో హిడెన్. నెక్స్ట్ F నుంచి Eకి, F ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. F నుంచి E కంటే మళ్ళీ ఇదే లైన్, సో ఇది కూడా కనపడదు. D నుంచి 4 కూడా కనపడదు. సో D నుంచి 4కి ఏదైనా కనెక్షన్ ఉంటే అది కూడా మనం డాటెడ్ లైనే గీయాలి. E నుంచి 5కి ఏదైనా కనెక్షన్ ఉంటే అది కూడా డాటెడ్ లైనే గీయాలి, చెప్తాను అది కూడా. సో E నుంచి Fకి. సో తర్వాత మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ABCDEF ఉంది కదా, ఈ పాయింట్ కనపడదు కదా, ఇక్కడ మనకి డాటెడ్ లైన్స్లో ఉండే ఈ రెక్టాంగులర్ ఫేస్ మనకు కనపడదు. సో ఇక్కడ కూడా మనం అదే మార్క్ చేయాలి. ఈ నుంచి 5కి కనెక్ట్ అయ్యే లైను డాటెడ్ లైన్ ఇవ్వాలి. అట్లానే D నుంచి 4కి కనెక్ట్ అయ్యే లైన్ కూడా డాటెడ్ లైన్ ఇవ్వాలి. ఈ డాటెడ్ లైన్ ఫేస్ ఉంది కదా, సో ఈ డాటెడ్ లైన్ ఫేస్నే నేను ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను, ఓకేనా. సో ఇది మన ఫైనల్ వ్యూ. తర్వాత యాక్సిస్ లైన్ ఏం చేసుకోవాలి? ఇక్కడ O దగ్గర నుంచి సెంటర్ తీసుకున్నాం, ఇక్కడ O దగ్గర నుంచి సెంటర్ తీసుకున్నాం. సో ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి కనెక్ట్ అయ్యేటట్టు అంటే డ్రాఫ్టర్ని ప్లేస్ చేసుకొని ప్యారలల్గా లైన్ డ్రా చేసేసినామంటే మన ఫైనల్ షేప్ వచ్చేస్తుంది. ఇది మన ఫైనల్ ప్రొజెక్షన్. నెక్స్ట్ ప్రాబ్లం పెంటగనల్ పిరమిడ్. సో ఇక్కడ మనకి పెంటగనల్ పిరమిడ్లో బేస్ వచ్చేసేసి 30 mm ఇచ్చారు. అంటే బేస్ అంటే మనకి బాటమ్ సర్ఫేస్లో ఉండేది. యాక్సిస్ వచ్చేసి 55 mm. అంటే ఈ పెంటగాన్కి సెంటర్ నుంచి ఈ టాప్ అపెక్స్ పాయింట్కి 55.
సో ట్రయాంగులర్ ఫేస్ ఉంటుంది కదా, ఇది హ్యాస్ ఎ ట్రయాంగులర్ ఫేస్ ఇన్ ద వీపీ. సో వీపీలో ట్రయాంగులర్ ఫేస్ ఉండాలంటున్నారు. అంటే ఈ ట్రయాంగులర్ ఫేస్ వీపీ మీద పొజిషన్ చేయాలి. అదేవిధంగా బేస్ ఎడ్జ్ కంటైన్ దట్ ట్రయాంగులర్ ఫేస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు హెచ్పి. సో ట్రయాంగులర్ ఫేసు హెచ్పికి పర్పెండిక్యులర్గా ఉండాలి. సో హెచ్పికి పర్పెండిక్యులర్గా ఉండాలంటే మనం కొంచెం టిల్ట్ చేయాలి పెంటగాన్ని, అవునా? సో ఇలా స్లైట్గా కొంచెం టిల్ట్ చేస్తే ఏమవుతుంది, ఇది హెచ్పికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఎక్కడే కానీ మనకి యాంగిల్స్ ఇవ్వలేదు, బట్ అక్కడ ఇచ్చిన ప్లేన్స్ని అవి పర్పెండిక్యులర్గా లేకుంటే ప్యారలల్గా పెట్టడం వల్ల ఒక యాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనకి ట్రూ షేప్ ఎక్కడ కనపడుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేయాలి. సో ట్రూ షేప్ మనకి ఎక్కడ కనపడుతుంది? సో ఫ్రంట్ వ్యూలో కనపడుతుంది ట్రూ షేప్. సో ట్రూ షేప్ ఫ్రంట్ వ్యూలో కనపడుతుందంటే ఈ ట్రయాంగిల్ని మనం కొంచెం ఇలా టిల్ట్ చేస్తాం. సో టిల్ట్ చేసి ఈ అండర్స్టాండింగ్ ఏముంటుందంటే, ఈ టిల్ట్ చేసినప్పుడు ఒక ట్రయాంగులర్ ఫేస్ వీపీలో ఉండాలి అంటున్నారు. అదేవిధంగా ఒక ట్రయాంగులర్ ఫేస్ పర్పెండిక్యులర్ టు హెచ్పి కూడా ఉండాలంటున్నారు. సో పర్పెండిక్యులర్ టు హెచ్పి అంటే మనము ఈ పొజిషన్ని కొంచెం స్లైట్గా ఇలా టిల్ట్ చేసి కన్నా పెట్టామంటే ఆటోమేటిక్గా ఈ పెంటగనల్ పిరమిడ్ అనేది పర్పెండిక్యులర్ టు హెచ్పి అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియాల్సింది ఏంటంటే ఫ్రంట్ వ్యూలో ట్రూ షేప్ వస్తుందో టాప్ వ్యూలో ట్రూ షేప్ వస్తుందో చూసుకోవాలి. సో బేస్డ్ అపాన్ సో ప్రిలిమినరీ అనాలిసిస్ ప్రకారం మనం ఏం చేస్తామంటే, సో ట్రూ షేప్ ఎక్కడ వస్తుందో ఐడెంటిఫై చేస్తాం. సో నాకు తెలిసి ట్రూ షేప్ ఫ్రంట్ వ్యూలో వస్తుంది. సో ఫ్రంట్ వ్యూలో మనకు ఒక పెంటగనల్ షేప్ కనపడుతుంది. అదేవిధంగా దాని టాప్ వ్యూలో చూస్తే మనకి ఏం కనపడుతుంది, ట్రయాంగులర్ షేప్ కనపడుతుంది. తర్వాత ఏం చేస్తామంటే ఈ ట్రయాంగులర్ ఫేస్ని వీపీ మీద కూర్చోబెడతాను. అప్పుడు మనకి సేమ్ మళ్ళా ట్రూ షేప్ వచ్చేసేసి టాప్ వ్యూలో కనపడుతుంది, ఫైనల్ షేప్ వచ్చేసేసి ఫ్రంట్ వ్యూలో కనపడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎక్స్పై లైన్ బిల్డ్ చేసేసుకుంటాను. సో బిల్డ్ చేసుకొని ఒక పెంటగన్ డ్రా చేయాలి. సో పెంటగన్ డ్రా చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక ఎడ్జ్ అనేది ఈ ఎక్స్పై లైన్కి పర్పెండిక్యులర్గా ఉండేటట్టు డ్రా చేసుకోండి. సో ఈ విధంగా ఫ్రంట్ వ్యూలో ఓకే డ్రా చేసుకున్నాక ఏ డాష్ బి డాష్ సి డాష్ డి డాష్ ఈ డాష్ పాయింట్స్ లొకేట్ చేస్తాం. దాని తర్వాత సెంట్రాయిడ్ ఆఫ్ ద పెంటగన్ కనుక్కొని సెంటర్ కూడా లొకేట్ చేసేసుకోండి. సెంటర్ కూడా మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే యాక్సిస్ ఉంది కదా, యాక్సిస్ ఉంది కాబట్టి ఈ యొక్క పిరమిడ్కి యాక్సిస్ కావాలి, O1 డాష్. సో O డాష్ O1 డాష్. తర్వాత ప్రొజెక్షన్స్, ఏ డాష్ దగ్గర ప్రొజెక్షన్, బి దగ్గర ప్రొజెక్షన్ పెడితే బిఈ అవుతుంది, ఓ దగ్గర చేస్తే O1 అవుతుంది, డిసి దగ్గర చేస్తే డిసి. తర్వాత ఏం చేస్తాము, మనకి కావాల్సింది టాప్ వ్యూ. సో టాప్ వ్యూలో మనకు కనిపించేది ఒక ట్రయాంగులర్ ఫేస్. సో పైనుంచి చూస్తే ఒక ట్రయాంగులర్ ఫేస్ కనపడుతుంది. సో ట్రయాంగులర్ ఫేస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక యాక్సిస్ కావాలి. ఇక్కడ యాక్సిస్ లెంత్ ఎంత ఇచ్చారు, 55 mm ఇచ్చారు. సో ఓ సెంటర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాక్సిస్ లైన్ డ్రా చేసుకోవాలి. సో దానికంటే ముందు ఏం చేస్తామంటే ఇక్కడ మనకి బేస్ కనపడుతుంది కదా, సో ఏసిడి అనేది బేస్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్ జాయిన్ చేసేస్తాం. జాయిన్ చేసిన తర్వాత ఓ సెంటర్గా ఒక యాక్సిస్ లైన్ బిల్డ్ చేసుకొని ఒక 55 mm డిస్టెన్స్తో మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఏ నుంచి ఓకి, సి నుంచి ఓకి, బి నుంచి ఓకి లైన్స్ జాయిన్ చేస్తే ఇది మన టాప్ వ్యూ. ఇది ఏంటి, కేవలం ఫస్ట్ స్టేజే. ఇప్పుడు ఏం చేయాలి, దీంట్లో ఒక ట్రయాంగులర్ ఫేస్ని వీపీకి ప్లేస్ చేయాలి. సో ఎలా ప్లేస్ చేస్తాం, దీనిని స్లైట్గా టిల్ట్ చేసి ఇక్కడ ఈ బేస్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ సిడి టు ఓ కానీ ఏ నుంచి ఓ కానీ ఇక్కడ బిల్డ్ చేసేయడానికి ట్రై చేస్తాం. ట్రై చేసి దీని ప్రొజెక్షన్స్ తీసుకుంటే మనకి ఫైనల్ షేప్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే ఇదే ట్రయాంగిల్ని ఇక్కడ బిల్డ్ చేస్తున్నాను, ఓకేనా. సో జస్ట్ ఈ సిడి ఉంది కదా, సిడిఓ ఫేస్ ఈ ట్రయాంగులర్ ఫేస్ దాని మీద ఉన్నట్టు అంటే ఎక్స్వై లైన్ మీద ఉన్నట్టు ప్లేస్ చేసి పెడతాను. సో సింపుల్ కన్స్ట్రక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిడి నుంచి ఓకి ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఈ యాంగిల్ ఎంత ఉందో ఈ యాంగిల్తో ఇక్కడ లెంత్ని మార్క్ చేస్తాం. తర్వాత సిడి నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసి ఈ ట్రయాంగిల్ని బిల్డ్ చేసేసుకుంటాం. తర్వాత ప్రొజెక్షన్స్, తర్వాత అన్ని పాయింట్స్ దగ్గర ప్రొజెక్షన్స్, సి దగ్గర, బి దగ్గర, ఏ దగ్గర, ఓ దగ్గర. తర్వాత ఈ దగ్గర ప్రొజెక్షను, డి దగ్గర ప్రొజెక్షను, ఓ దగ్గర ప్రొజెక్షను, సి దగ్గర ప్రొజెక్షను, బి దగ్గర ప్రొజెక్షన్. సో ప్రొజెక్షన్స్ డ్రా చేస్తే మనకి పాయింట్స్ వచ్చేస్తాయి, ఏ డాష్, బి డాష్, సి డాష్, డి డాష్, ఈ డాష్, ఓ డాష్. ఇక్కడ O1 డాష్ కూడా ఉంటుంది. ఓకే, మనం ఇక్కడ నుంచి ప్రొజెక్షన్ తీసుకుంటే యాక్చువల్గా సెంటర్లో అంటే మనకి O1 అనేది ఒకటే లైన్లో వస్తుంది కాబట్టి ఇక్కడ యాక్సిస్ లైన్ రిప్రజెంట్ చేయట్లేదు. ఇన్ కేస్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి ఒక ప్రొజెక్షన్ తీసుకోండి. ఈ పాయింట్ మీద మనకి
O1 వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు లైన్స్ని క్లోజ్గా జాయిన్ చేద్దాం. సో బి నుంచి డికి, డి నుంచి ఈకి, ఈ నుంచి ఏకి, ఏ నుంచి బికి, బి నుంచి సికి. అంటే మనకి ఇక్కడ కనిపించే పెంటగాన్ని యాజ్ ఇట్ ఈస్ డ్రా చేస్తాం. తర్వాత బి నుంచి ఓకి, ఈ నుంచి ఓకి. సో తర్వాత ఇంకా ఏమైనా మిస్సింగ్ వ్యూస్ ఉన్నాయా? సో మిస్సింగ్ వ్యూస్ అంటే ఇక్కడ ఏం కనపడవు. ఎందుకంటే మనకి ఈ ఏ నుంచి ఓకి వెళ్ళే లైను, అంటే ఈ లైను ఈ యాక్సిస్ లైన్ ఒకటే దాని మీద వచ్చేస్తుంది. నెక్స్ట్ డి నుంచి ఓకి, సి నుంచి ఓకి, అవి మనకి కనపడవు కదా లైన్స్, అవతల సైడ్ ఉంటాయి కదా. అందుకు వాటిని డాటెడ్ లైన్స్గా రిప్రజెంట్ చేస్తాం. సి నుంచి ఓకి, డి నుంచి ఓకి. సో ఇది మన ఫైనల్ సెకండ్ స్టేజ్. సో ఈ విధంగా సెకండ్ స్టేజ్ ఆఫ్ ప్రొజెక్షన్స్ అనేది డ్రా చేస్తాం. థ్యాంక్ యూ.